హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. రామాయణం అంటే ఆది కావ్యం మాత్రమే కాదు, మానవులు ఎలా నడుచుకోవాలో తెలిపే ఒక మంచి గురువు లాంటిది. ఈ రామాయణంలో చెప్పిన అనేక విషయాలు, జరిగిన సంఘటనలన్నీ కూడా ఈ భూమిపై నివసిస్తున్న మానవులకు స్ఫూర్తిదాయకం. తండ్రిపై గౌరవం, అన్నాదమ్ముల అనుబంధం, స్నేహబంధం, భార్యను ఎలా ప్రేమించాలి, భర్తను ఎలా గౌరవించాలి, ఎంతటి జ్ఞానం ఉన్న అహంకారం లేకుండా ఎలా ఉండాలి, ఇలా ఎన్నో విషయాలను నేర్పిస్తుంది రామాయణం. ఇంతటి మహా అద్భుతమైన రామాయణం గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత. అందుకనే రామాయణానికి సంబంధించి క్విజ్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకి రామాయణం గురించి ఎంత తెలుసు, ఇంకా ఎంత తెలుసుకోవాలో తెలుస్తుంది. ఆల్రెడీ మన ఛానల్లో రామాయణం క్విజ్ కి సంబంధించి పార్ట్ 1 వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. రండి, ఈ రోజు వీడియో ద్వారా రామాయణం క్విజ్ పార్ట్ 2 లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాము. ముందుగా మీ అందరికీ వైశాఖ బహుళ దశమి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మొదటి ప్రశ్న, లక్ష్మణుడు ఎవరి అవతారంగా భావిస్తారు? బ్రహ్మ, సుదర్శన చక్రం, ఆదిశేషుడు, శివుడు? ది రైట్ ఆన్సర్ ఈజ్ ఆదిశేషుడు. రెండవ ప్రశ్న, సీతా స్వయంవరంలో శ్రీరాముడు విరిచిన శివధనస్సు పేరు? గాంధీవం, పినాక, వజ్ర, రుద్ర? రైట్ ఆన్సర్ ఈజ్ పినాక. మూడవ ప్రశ్న, భరతుని భార్య పేరు? శృతకీర్తి, మాండవి, జాహ్నవి, మాల్యవతి? రైట్ ఆన్సర్ ఇస్ మాండవి. నాలుగవ ప్రశ్న, లక్ష్మణుని భార్య అయిన ఊర్మిళ తండ్రి ఎవరు? జనకుడు, కుశధ్వజుడు, యుధాచిత్తు, విరాధుడు? ది రైట్ ఆన్సర్ ఇస్ జనకుడు. ఐదవ ప్రశ్న, పురాణాలు ప్రకారం అయోధ్య ఏ దేశానికి రాజధాని? కోసల రాజ్యం, మగధ రాజ్యం, మిథిల, కిష్కింద? రైట్ ఆన్సర్ ఈస్ కోసల రాజ్యం. ఆరవ ప్రశ్న, విశ్వామిత్రుని ఆశ్రమం పేరు? దివ్యాశ్రమం, బ్రహ్మాశ్రమం, ధ్యానాశ్రమం, సిద్ధాశ్రమం? ది రైట్ ఆన్సర్ ఈస్ సిద్ధాశ్రమం. ఏడవ ప్రశ్న, గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు? శ్రీరాముడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, భగీరథుడు? ది రైట్ ఆన్సర్ ఈస్ భగీరథుడు. ఎనిమిదవ ప్రశ్న, శ్రీరాముని వంశం పేరు? చంద్రవంశం, సూర్యవంశం, కురువంశం, అగ్నివంశం? ది రైట్ ఆన్సర్ ఈస్ సూర్యవంశం. సూర్యవంశాన్ని ఇక్ష్వాకు వంశం అని కూడా పిలుస్తారు. తొమ్మిదవ ప్రశ్న, దశరథుని కులగురువు ఎవరు? వశిష్ఠుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు? ది రైట్ ఆన్సర్ ఈజ్ వశిష్ఠుడు. పదవ ప్రశ్న, జనక మహారాజు భార్య పేరు? సునయన, శాంత, దితి, అనసూయ? ది రైట్ ఆన్సర్ ఈజ్ సునయన. 11వ ప్రశ్న, వాల్మీకి రామాయణంలో మొత్తం ఎన్ని సర్గలు ఉన్నాయి? 550, 502, 503, 500? ది రైట్ ఆన్సర్ ఈజ్ 500 సర్గలు. ఈ 500 సర్గలు అంటే ఈ 500 అధ్యాయాలు ఎలా విభజించారో తెలుసుకోవాలనుకునేవారు డిస్క్రిప్షన్ లో నేను క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చూడండి. 12వ ప్రశ్న, జనక మహారాజు ఆస్థాన పురోహితుడు ఎవరు? గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, శతానందుడు? ది రైట్ ఆన్సర్ ఈజ్ శతానందుడు. ఇవ్వండి రామాయణం క్విజ్ పార్ట్ 2 లో ఉన్నటువంటి క్వశ్చన్స్. మీలో ఎంతమంది ఎన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేశారో కామెంట్ సెక్షన్ లో మెసేజ్ చేయండి. మరలా మీ ముందుకు రామాయణం క్విజ్ పార్ట్ 3 తో వచ్చేస్తాను. రోజు తప్పించి రోజు మనకి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.